అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ 18వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు పితృపక్షాలు ఉన్నాయి. వీటినే మహాలయ పక్షాలు అని కూడా అంటారు. ఈ పితృపక్షాల సమయంలో చనిపోయిన పెద్దవారికి తర్పణాలు వదలటము, పిండ ప్రదానం చేయటము, వారి పేరున దాన ధర్మాలు చేయటము మొదలైన పనులు గనక చేసినట్లయితే పితృదేవతల యొక్క అనుగ్రహంతో అనేక సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. అలాగే ఈ మహాలయ పక్షాల సమయంలో స్వయంపాకాన్ని గనక ఇచ్చినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. అయితే స్వయంపాకాన్ని ఎవరికివ్వాలి, ఎలా ఇవ్వాలి, స్వయంపాకంలో తప్పకుండా పెట్టాల్సిన వస్తువులేంటి మొదలైన విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా స్వయంపాకము ఎవరికివ్వాలి, స్వయంపాకంలో ఏ వస్తువులు పెట్టాలి మొదలైన విషయాలను తెలుసుకుందాము. పితృపక్షాలు అంటే మరణించిన వారిని తలుచుకొని దానం చేయటము. సాధారణంగా మనం పెద్దలు చనిపోయిన రోజున పితృదేవతలకు నమస్కారం చేసుకుంటాము. అయితే ఈ పితృపక్షాల్లో కూడా పూర్వీకులను స్మరించుకున్నట్లయితే ఇంటికి చాలా మంచి జరుగుతుంది. మనము దేవుళ్లను ఎలా ఆరాధిస్తామో పితృదేవతలను కూడా అలాగే ఆరాధించాలి. పితృదేవతలు అంటే మన మరణించిన తల్లిదండ్రులు, తాత ముత్తాతలను పితృదేవతలు అంటారు. ఈ పితృపక్షాల్లో పితృదేవతలను తలుచుకొని నమస్కారం చేసుకున్నట్లయితే ఇంటికి చాలా మంచి జరుగుతుంది. 15 రోజుల పాటు చనిపోయిన మన పూర్వీకులు భూమిపైకి వచ్చి తమ వారసులను చూడటానికి ప్రయత్నం చేస్తుంటారు. పితృపక్షాలున్న 15 రోజులు చనిపోయిన పూర్వీకులు భూమి మీదకి వచ్చి తమ వారసులను చూడటానికి తప్పించిపోతూ ఉంటారు. అందువలన ఈ 15 రోజుల పాటు పితృపక్షాల్లో చనిపోయిన పెద్దల పేరు మీద శ్రాద్ధ కర్మలు, పిండ ప్రదానాలు, దాన ధర్మాలు లాంటివి చేసినట్లయితే పూర్వీకులు సంతోషిస్తారు. ఈ పితృపక్షాలలో ప్రతిరోజు ఉదయం స్నానం చేసి ఇంట్లో ఉన్న పెద్దల పితృదేవతల పటాలకు పుష్పాలను పెట్టి పెద్దలకు నమస్కారం చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల పూర్వీకులు చాలా సంతోషించి మీ ఇంటిపైన వాళ్ళ యొక్క ఆశీర్వాదాన్ని ఇస్తారు. ఈ మహాలయ పక్షాలలో చనిపోయిన వారు పక్షుల రూపంలో ఇంటి ముందుకి వస్తారట. అందువలన ఇంటి ముందు కాకులొచ్చినా పక్షులొచ్చినా తప్పకుండా ఆహారం వెయ్యాలి. ఈ పితృపక్షాల్లో ఏదో ఒక రోజున చనిపోయిన పెద్దవారికి శ్రాద్ధ కర్మలు నిర్వహించాలి. తల్లిదండ్రులు లేని వారు ఖచ్చితంగా పెద్దలకు పిండ ప్రదానం సమర్పించాలి. పిండ ప్రదానం చేయలేని వారు కనీసము ఏదైనా దేవాలయానికి వెళ్ళి పెద్దల పేరు మీద బ్రాహ్మణులకు స్వయంపాకం దానంగా ఇవ్వాలి. స్వయంపాకము అంటే కొన్ని పప్పు దినుసులు అలాగే సరుకులను చనిపోయిన పెద్దల పేరు మీద బ్రాహ్మణులకు దానం చేయాలి. ఈ పితృపక్షాల్లో ఇలా గనక దానం చేసినట్లయితే ఇంటికున్న దరిద్రం మొత్తం తొలగిపోయి ఎలాంటి కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలతో జీవించటం జరుగుతుంది. పితృపక్షాల్లో తప్పకుండా చనిపోయిన పూర్వీకుల మీద పిండ ప్రదానాలు సమర్పించటము లేదా స్వయంపాకం దానం చేయటం వలన చనిపోయిన పెద్దలు చాలా సంతోషిస్తారు. బ్రాహ్మణులకు దానం చేసే స్వయంపాకంలో బియ్యము, కూరగాయలు, ఉప్పు, కందిపప్పు, పండ్లు మీకు తోచినంతలో దక్షిణ తాంబూలాలతో బ్రాహ్మణులకు స్వయంపాకం సమర్పించాలి. ఇలా చేయటం వల్ల పితృదేవతల ఆశీస్సులతో ఎంతో కాలంగా తీరని మీ కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. మరణించిన పెద్దల పేరు మీదుగా అన్నదానం చేసినట్లయితే చనిపోయిన వారి యొక్క కడుపు నిండుతుందట. ఇవన్నీ ఏమీ చేయలేని వారు పితృపక్షాల్లో అంటే అక్టోబర్ 2వ తారీఖు వరకు ఏదో ఒక రోజున మీ పెద్దలకు ఇష్టమైన ఆహారాన్ని తయారు చేసి నైవేద్యంగా సమర్పించండి. పితృదేవతల పటానికి కుంకుమ బొట్టు పెట్టి ఏకబత్తితో దీపం వెలిగించి మీరు వండిన ఆహారాన్ని విస్తరాకు మీద పెట్టి చనిపోయిన పెద్దలకు నమస్కారం చేసుకుని సాంబ్రాణి ధూపం వేయండి. ఈ విధంగా చేయటం వల్ల కుటుంబానికి ఏర్పడిన కష్టాలన్నీ తొలగిపోతాయి. పితృపక్షాల్లో ఈ నియమాలన్నీ పాటించినట్లయితే పితృదేవతలు సంతృప్తి చెంది సుఖ సంతోషాలతో పరలోకంలో ఉత్తమ గతులను పొందుతారు. ఈ 15 రోజుల పాటు బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు, పెళ్ళిళ్ళు చేయకూడదు, పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవటము, నిశ్చితార్థం చేసుకోవటము, కొత్త వస్తువులు కొనటము మొదలైన ఏ పనులన్నీ కూడా ఈ పితృపక్షాల సమయంలో చేయకూడదు. అలాగే అద్దె ఇల్లు మారటం కానీ, కొత్త ఇళ్లలో గృహప్రవేశాలు చేయటం కానీ, భూములు కొనటము, భూముల రిజిస్ట్రేషన్లు చేయటం లాంటి పనులు కూడా చేయకూడదు. పుణ్యక్షేత్రాలకు వెళ్ళి మీ మొక్కులను తీర్చుకోకూడదు. తల వెంట్రుకలను కూడా దేవుడికి సమర్పించకూడదు. తినే ఆహారంలో ఉల్లిపాయ, వెల్లుల్లి ఉండకుండా చూసుకోవాలి. ఈ సమయంలో ఎవరైనా అతిథులు ఇంటికి వచ్చినట్టయితే వారిని ఖాళీ చేతులతో పంపకూడదు.
పితృపక్షాల్లో పెద్దల పేరు మీద ఎలాంటి దానాలు చేయలేని వారు చనిపోయిన పెద్దవాళ్లను తలుచుకుంటూ ఏదైనా ఆవుకు గడ్డిని సమర్పించండి. ఇలా చేసినా కూడా పితృపక్షాలలో పెద్దలను స్మరించిన పుణ్యం మీకు లభిస్తుంది. అది కూడా చేయలేని వారు కనీసము ఇంటి ముందు నిలబడి ఆకాశం వైపు చూస్తూ చనిపోయిన పూర్వీకులను తలుచుకుంటూ నమస్కారం చేసుకోండి. ఈ పితృపక్షాల్లో అన్నం తినే ముందు పూర్వీకుల పేరు మీద కొంత ఆహారాన్ని పక్కన పెట్టాలి. అలాగే రాత్రి సమయంలో కూడా మీరు తినే ఆహారము అలాగే రాత్రి సమయంలో మీరు ఆహారం తిన్న తర్వాత ఒక గిన్నెలో కొద్దిగా ఆహారం వేసి వంటగదిలో పెట్టి ఉంచాలి. ఎందుకంటే రాత్రిపూట పితృదేవతలు వంటింట్లోకి వచ్చి తమకు ఆహారం ఉందేమోనని చూసుకుంటూ ఉంటారు. వంటగదిలో మనం పెట్టిన ఆహారాన్ని వాళ్ళు తృప్తిగా తింటారు. రాత్రి సమయంలో ఇంట్లో గనక ఆహారం లేకపోయినట్లయితే పితృదేవతలకు ఆగ్రహం కలుగుతుంది. దానివలన ఇంటికి పితృదోషాలు ఏర్పడతాయి. పితృదోషాలు గనక ఏర్పడినట్లయితే ఆ కష్టాలను భరించటం చాలా కష్టము. కనుక ఉన్నట్లయితే మీరు ఏ పని చేసినా కూడా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. కుటుంబంలో ఉన్న స్త్రీలు చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుంటారు. కుటుంబంలో రకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. పెళ్ళిళ్ళు కాకపోవటము, పెళ్ళిళ్ళైనా సంతాన భాగ్యం లేకపోవటము, పుట్టిన సంతానం మరణించటము మొదలైనవన్నీ జరుగుతుంటాయి. ఇంటికి గనక పితృదోషాలు ఉన్నట్లయితే ఇలాంటి తీవ్రమైన సమస్యలు సంభవిస్తాయి. పితృపక్షాల్లో చనిపోయిన పెద్దలను స్మరించుకుంటే ఇంటికి మంచి జరుగుతుంది. ఈ పితృపక్షాల్లో అక్టోబర్ 2వ తేదీన మహాళయ అమావాస్య వచ్చింది. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య. ఈ అమావాస్య రోజు పెద్దలకు తర్పణం వదిలినట్లయితే ఏడాదంతా పితృదేవతలకు తర్పణాలు వదిలినంత పుణ్య ఫలితం లభిస్తుంది. పితృపక్షాలు ఉన్నన్ని రోజులు అశుభ రోజులుగా పరిగణిస్తారు కాబట్టి ఈ 15 రోజులు ఖచ్చితంగా ఈ నియమాలు పాటించాలి. ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ నియమాలన్నీ పాటించినట్లయితే కుటుంబానికి ఎలాంటి చెడు జరగకుండా పితృదేవతల యొక్క అనుగ్రహంతో కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.